అర్ధరాత్రి ఆ డూప్లెక్స్ గెస్ట్ హౌస్ నిద్రలో జోగుతోంది. మెయిన్ రోడ్కి దూరంగా ఉండడంతో పరిసరాలు నిశ్శబ్దంగా ఉన్నాయి. ఓసారి బిల్డింగ్ చుట్టూ తిరిగొచ్చి మెయిన్ గేట్ని చేరుకున్నాను. ఇనుపగేట్ పైకెక్కి లోపలికి దిగాను. సెక్యూరిటీ లాడ్జ్ లోపల కూర్చుని కునికిపాట్లు పడుతున్నాడు వాచ్మేన్. మెల్లగా తట్టిలేపాను. ఉలికిపడి లేచి కౌన్ హై అన్నాడు. మాట్లాడకుండా పిస్టల్ బట్తో తలపైన కొట్టాను. తల వాల్చేశాడు. గెస్ట్ హౌస్ ముఖద్వారానికి 2 వే లాక్ ఉంది. పిస్టల్ని కీహోల్లో పెట్టి షూట్ చేశాను. సైలెన్సర్ అమర్చబడియున్నందున శబ్దం రాలేదు. తాళం తెరచుకుంది. పాయింట్. లోపల పెద్ద హాలు, 2 గదులు, కిచెను, మేడపైకి మెట్లు ఉన్నాయి. హాల్లో డిమ్ లైట్ వెలుగుతోంది. ఓ గదికి బయట గెడపెట్టి ఉంటే రెండవది దగ్గరగా మూసి ఉంది. ఆ గది దగ్గరకు వెళ్లి తలుపు తెరచి చూశాను. పనివాళ్లు కాబోలు ఆడ, మగ, సింగిల్ కాట్ మీద నిద్రపోతున్నారు. తలుపు మూసేసి బయట గెడపెట్టేశాను. మెట్లెక్కి మేడపైకి వెళ్లాను. 2 గదులు ఉన్నాయి పైన. వాటి తలుపులు మూసి ఉన్నాయి. ఓ గది తలుపు తెరచి చూశాను. ఖాళీ బెడ్రూమ్ అది. రెండవ గదిలో డబుల్ కాట్ బెడ్ మీద అర్ధనగ్నంగా ఓ యువతిని కావలించుకుని నిద్రపోతున్నాడు ధర్మారావు. నా టార్గెట్ వాడే. 50 ఏళ్లుంటాయి అతనికి. పాలకవర్గానికి చెందిన ఓ ముఖ్య రాజకీయ నాయకుడు. పేదల భూములు, స్థలాలు అన్యాయంగా ఆక్రమించుకుంటూ కబ్జాకింగ్ అన్న పేరు సంపాదించాడు. ఇంట్లో భార్య ఉన్నా వీకెండ్స్లో గెస్ట్ హౌసులో కోరిన స్త్రీలతో కులుకుతుంటాడు. ధర్మారావును చంపడానికి ఎందుకు వచ్చానో తెలియాలంటే ముందుగా నా గురించి తెలియాలి. నేను ఓ ప్రొఫెషనల్ కిల్లర్ని. సుఫారీ ఇస్తే ఎవరినైనా చంపేస్తాను. కారణంతో నాకు సంబంధం లేదు. ఎందుకంటే మనుషుల మీద, సమాజం మీద కసి, పగాను నాకు. అందుక్కారణం నా కల్లోలపు బాల్యం. అమ్మ, నాన్నలది ప్రేమ వివాహం. నాన్న ఏం పని చేసేవాడో తెలియదు. అమ్మ ఓ బట్టల కొట్టులో సేల్స్ గార్డ్గా పనిచేసేది. నాన్న రోజూ త్రాగొచ్చి డబ్బులు ఇవ్వమంటూ అమ్మను చితగ్గొట్టేవాడు. నా 3వ ఏటను మమ్మల్ని వదిలేసి ఎటో వెళ్ళిపోయాడు నాన్న. అమ్మ అందంగా ఉంటుంది. ఎప్పట్నుంచో తనమీద కన్నేసిన షాపు యజమాని అమ్మ దుస్థితిని ఆసరాగా తీసుకుని బలాత్కరించి లొంగదీసుకున్నాడు. బయటకు చెప్పుకుంటే ఉన్న ఆ ఒక్క ఆధారమూ పోతుందని, నేను పస్తులు ఉండవలసి వస్తుందని భయపడింది అమ్మ. కొన్నాళ్ల తరువాత అమ్మను తన స్నేహితులతో పంచుకోనారంభించాడు అతను. అప్పటికి 6 ఏళ్లు వచ్చాయి నాకు. మార్పు ఎలా జరిగిందో తెలియదు. నాకు 10 ఏళ్లు వచ్చేసరికి అమ్మ వ్యభిచారిణి అయింది. విటులు ఇంటికి వచ్చేవారు. అలా సంపాదించిన దానితో నాకు ఏ లోటూ లేకుండా చూసుకునేది అమ్మ. కాని తన ఆరోగ్యం క్షీణించసాగింది. ఓ చిన్న అద్దె కొంపలో ఉండేవాళ్లం మేము. ఒకటే గది, బయట చిన్న అరుగు. ఎవరైనా వచ్చినప్పుడు నన్ను అరుగుపైన నులకమంచం వేసి పడుకోబెట్టేది అమ్మ. వయసు పెరుగుతుంటే రకరకాల వ్యక్తులు మా ఇంటికి రావడం నాకు నచ్చేది కాదు. కొందరు ఎందుకో అమ్మతో గొడవపడేవారు, మరికొందరు కొట్టేవారు కూడాను. అమ్మ నిశ్శబ్దంగా ఏడ్వడం నాకు తెలిసేది. నాకోసమే వాళ్లను భరిస్తోందని నేను ఎరుగుదును. వాళ్లను ఏదైనా చేయాలన్న కసిగా ఉండేది నాకు. నేను బడికి వెళ్లడం మానేశాను. ఎందుకంటే మీ అమ్మ వ్యభిచారిణి అంటూ తోటిపిల్లలు హేళన చేసేవారు నన్ను. తరచుగా ఓ వ్యక్తి అమ్మ దగ్గరకు వచ్చేవాడు. 40 ఏళ్లుంటాయి అతనికి. పోలీస్ ఇన్స్పెక్టరట. డబ్బులు ఇచ్చేవాడు కాదు. ఎదురు లంచం కోసం అమ్మను వేధించేవాడు. లేదంటే కొట్టి హింసించేవాడు. జైల్లో పెడతానని బెదిరించేవాడు. అమ్మ ఆరోగ్యం బాగా క్షీణించుకుపోవడంతో రావడం మానేశారంతా. ఇల్లు గడవడం కష్టమైపోయింది. పోలీసాయన మాత్రం వచ్చి డబ్బుల కోసం వేధిస్తుండేవాడు. ఓ రోజున త్రాగొచ్చి నీరసంగా ఉన్న అమ్మపైన బలవంతంగా పడడమే కాక డబ్బులు లేవందని బెల్టుతో ఇష్టం వచ్చినట్టు బాధసాగాడు అతను. ఇక చూస్తూ ఊరుకోలేకపోయాను నేను. లోపలికి పరుగెత్తి ఏం జరుగుతోందో గ్రహించేలోపునే రాగానే జేబులోంచి తీసి మంచం మీద పెట్టిన అతని పిస్టల్ని అందుకున్నాను. కసిదీరా అతన్ని కాల్చేశాను. కుప్పలా కూలిపోయాడు. అలా 10వ ఏటను మొదటిసారిగా నేను కిల్లర్ ని అయ్యాను. నన్ను తీసుకుని ఊరు వదిలి పట్టణం పారిపోయింది అమ్మ. ఓ స్కూటర్ గరేజ్లో పనికి కుదిరాను నేను. 6 నెలలు తిరక్కుండానే అనారోగ్యంతో అమ్మ మరణించింది. మున్సిపాలిటీ వాళ్లు అమ్మ శవాన్ని తీసుకుపోతుంటే ఏడుస్తూ చూడడం మినహా ఏమీ చేయలేకపోయాను. ఒంటరి పక్షిలా మిగిలిపోయిన నేను మనుషుల మీద, సమాజం మీద కసి పెంచుకున్నాను. దేవుడి మీద కూడా. ఏం పాపం చేశామని మా జీవితాలు అలా నాశనం చేశాడు? అనంతరం నాకు తెలియకుండానే ప్రొఫెషనల్ కిల్లర్గా ఎదిగాను. నా ప్రొఫెషన్ నాకు సంతృప్తినిస్తోంది. ఆ విధంగా సమాజం మీద పగ తీర్చుకుంటున్నందుకు. నాన్న కనిపిస్తే నా పిస్టల్లోని గుళ్లన్నీ అతని శరీరంలో దింపాలన్నంత కక్షగా ఉంది నాకు. ప్రేమ పేరుతో అమ్మను మోసగించి తన జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరిని చేసినందుకు. ఇప్పుడు నా వయసు 25 ఏళ్లు. అండర్ గ్రౌండ్ సర్కిల్స్లో షార్ప్ షూటర్ నన్న పేరు సంపాదించాను.
ఇన్నేళ్లలో నా గురి తప్పడం ఎన్నడూ జరుగలేదు. అలాగే ఎగ్జిక్యూషన్లోనూ ఏ చిన్న పొరపాటు చేయలేదు. అలా జరిగిననాడు నా ప్రొఫెషన్ని వదిలేస్తానని ఛాలెంజ్ కూడా చేశాను. ప్రస్తుతానికి వస్తే ధర్మారావు నగరంలోని ఓ ప్రముఖ రియాల్టర్ని చంపడానికి నాకు సుఫారీ ఇచ్చాడు. ఆ రియాల్టర్ని చంపేశాక నామీద హత్యాప్రయత్నం జరిగింది. ఎలర్ట్గా ఉన్నందున బతికిపోయాను. నన్ను చంపబోయినవాణ్ణి పట్టుకుని చితగ్గొడితే వాడు చెప్పిన విషయానికి నాకు గొప్ప షాక్ కలిగించింది. ఎప్పటికైనా తన పేరు బయటకు రావచ్చునన్న ఆలోచనతో ధర్మారావు నన్ను లేపేయమన్నాడట. అతని కుట్రకు నా ఒళ్ళు ఉడికిపోయింది. అతన్ని చంపేయడానికి నిశ్చయించుకున్నాను. ధర్మారావు గాఢనిద్రలో ఉన్నాడు. గదిలో టీపాయ్ మీదున్న పింగాణీ ఫ్లవర్ వేజ్ని తీసి నేలకేసి కొట్టాను. పెద్దగా శబ్దం చేస్తూ పగిలిపోయింది అది. ఆ శబ్దానికి నిద్రిస్తున్నవాళ్లు త్రుళ్ళిపడి లేచారు. నన్ను చూడగానే పక్కలో బాంబు ప్రేలినట్టు అదిరిపడ్డాడు ధర్మారావు. ఎవరు నువ్వు? కంగారుగా లేచి కూర్చుంటూ అడిగాడు. నీ మృత్యువును కరకుగా జవాబిచ్చాను. తలగడ క్రింద చేయి పెట్టబోయాడు అతను. ఆయుధం కోసం కాబోలు. చటుక్కున జేబులోంచి పిస్టల్ తీసి షూట్ చేశాను. అతని చేతినుండి రక్తం చిప్పిల్లింది. గిలగిలలాడిపోయాడు. ఆ యువతికి 25 ఏళ్లుంటాయి. భయంతో కెవ్వున అరచి ఒంటికి దుప్పటి చుట్టుకుని బెడ్ మీంచి క్రిందకు ఉరికింది. బాత్రూం వైపు పరుగెత్తింది. లోపల దూరి తలుపు మూసుకుంది. ఎవరు నువ్వు? లోపలికి ఎలా వచ్చావ్? ముఖంలో భయం ప్రస్ఫుటమవుతుంటే కంపించే స్వరంతో అడిగాడు ధర్మారావు. కిల్లర్, దర్పంగా అన్నాను నేను. నీ దగ్గర సుఫారీ తీసుకుని రియాల్టర్ని చంపినవాణ్ణి. నువ్వా? నీ సొమ్ము నీకు ముట్టిందిగా? అడిగాడు అతను. సొమ్ము ముట్టింది కానీ లెక్కలు తేలలేదు అన్నాను కటువుగా. అంటే నన్ను బ్లాక్ మెయిల్ చేయాలని వచ్చావా? షటప్, కోపంగా అరచాను నేను. నేను కిల్లర్ని, నీలా చీట్ని కాదు. నీ గుట్టు బయటపడుతుందన్న భయంతో నన్ను లేపేయడానికి నీ మనిషిని పంపించావు నువ్వు. ఖంగుతిన్నాడు అతను. సారీ, పొరపాటైపోయింది. నీకు ఏం కావాలో చెప్పు. నీ ప్రాణాలు, కర్కశంగా అన్నాను. అదిరిపడ్డాడు అతను. ప్లీజ్, నన్నేమీ చేయకు. నువ్వు కోరినంత సొమ్ము ఇస్తాను ప్రాధేయపడ్డాడు. జవాబుగా నా చేతిలోని పిస్టల్ ప్రేలింది. చావుకేక పెట్టి బెడ్ మీద కుప్పకూలిపోయాడు. వచ్చిన దారినే కూల్గా బయటకు నడచాను నేను. హై ప్రొఫైల్ వ్యక్తుల కిల్లింగ్ తరువాత కొన్నాళ్లపాటు సిటీలో ఉండను నేను. ఆ గొడవ సద్దుమణిగాక తిరిగి వస్తుంటాను. ఈసారి ఒడిస్సాలోని కటక్కి వెళ్లాను. బారాబత్తీ స్టేడియం సమీపంలో ఓ గది అద్దెకు తీసుకున్నాను. అప్పుడప్పుడు భువనేశ్వర్కి వెళ్ళొస్తుండేవాణ్ణి. అక్కడే పరిచయమైంది నందిని నాకు. భువనేశ్వర్లో రెడ్ లైట్ ఏరియాలుగా పేరుగాంచిన స్ట్రీట్ లైట్ ఏరియా, రాజ్ మహల్ స్క్వైర్లలో పట్టపగలే పబ్లిక్గా వ్యభిచారం సాగడం చకితుణ్ణి చేసింది నన్ను. స్త్రీలు కొందరు యూనిట్ 2 వెనుకపక్క చేరి తమ హొయలతో, పలుకులతో విటులను ఆకర్షించుకునేందుకు ప్రయత్నించడము, బేరసారాలు సాగిస్తుండడమూ నాకంట పడేది. ఓ రాత్రి రాజ్ మహల్ స్క్వైర్లోని కోటికి వెళ్లాను నేను. అక్కడ గానాబజానా ఉంటుందని తెలిసి ఓ చిన్న సైజు వేదిక మీద డ్యాన్స్ చేస్తోంది ఓ యువతి. 22 ఉంటాయి. స్లిమ్గా, తెల్లగా, పొడవుగా ఉంది. చూపులు మరల్చుకోలేనంత అందం. యువకులు, నడివయస్కులతో కూడుకున్న ఆడియన్స్ని ఉర్రూతలూగించేస్తోంది. అంతవరకు ఎందరో స్త్రీలను చూశాను నేను. మరెందరితోనో అనుభవం ఉంది నాకు. కాని తొలిచూపులోనే నా మనసును దోచుకున్న మొదటి స్త్రీ ఆమె. ఆ కోటి యజమానురాలికి అడిగినంత డబ్బిచ్చి ఆ రాత్రికి నందినితో గడిపేందుకు ఏర్పాటు చేసుకున్నాను. ఓరియా యువతి ఆమె. పేరు నందిని అని చెప్పింది. ఆమె ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాను నేను. నందినిది ఒడిస్సాలోని కేంద్రపార. 4 ఏళ్ల క్రితం ఒకడు ప్రేమిస్తున్నానంటూ ఇంటి నుండి లేపుకు వచ్చేశాడు. మోజు తీరాక భువనేశ్వర్లోని ఆ కోటీకి అమ్మేశాడు. ఆమె వెక్కివెక్కి ఏడుస్తుంటే అమ్మ గుర్తుకు వచ్చింది నాకు. నా దవడలు బిగుసుకోవడం చూసి కించిత్తు కంగారుగా అడిగిందామె. ఒరియాలో కోనహల్లా? ఏమైంది? కిచ్చీనై. ఏమీ లేదు. తల అడ్డుగా త్రిప్పాను. ఆ నెల్లాళ్లలో ఒరియా కొద్దిగా పట్టుకున్నాను నేను. ఎలాగైనా ఆమెను అక్కడ్నుంచి తప్పించి పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను నేను. నా గురించి ఆమె దగ్గర ఏదీ దాచలేదు నేను. నా వృత్తి గురించి ఆలకించి భయంతో గుండెలపైన చేతులు వేసుకుంది. మన పెళ్లయ్యాక ఆ వృత్తిని మానేస్తాను. దూరంగా ఎక్కడికైనా వెళ్లి గౌరవంగా బతుకుదాం అంటూ హామీ ఇవ్వడంతో నాతో పెళ్లికి ఒప్పుకుందామె. అయితే అక్కడ నుండి బయటపడడం అంత సులభం కాదంది. అవసరమైతే వీళ్లందరినీ చంపి అయినా సరే నిన్ను తీసుకువెళతాను అన్నాను నేను కించిత్తు ఆవేశంగా. నవ్విందామె. తర్కార్నై మువాసిబి, అవసరం లేదు, నేనే వస్తాను అంది. నందినిని రోజూ వెళ్లి కలిసేవాణ్ణి. నేనిక హైదరాబాద్కి తిరిగి వెళ్లవలసిన సమయం అయింది. నందిని నుండి వీడ్కోలు తీసుకుంటూ బిగియార కౌగిలించుకుని గాఢంగా పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాను. చాడంతు సబో దేఖ్చంతి, వదలండి
అందరూ చూస్తున్నారు, అంది సిగ్గుతో ముడుచుకుపోతూ. ఆ సిగ్గులు నా సొంతం కావాలి. త్వరలోనే వచ్చి ఆమెను తీసుకువెళతానని చెప్పాను. ఇప్పటికే అందరికీ అనుమానంగా ఉందని, నన్ను రావద్దని, అదను చూసుకుని తానే తప్పించుకుని వచ్చేస్తానని చెప్పింది. హైదరాబాదులోని నా చిరునామా తీసుకుంది. ఓ క్యాబరే డ్యాన్సర్ని చంపడానికి సుఫారీ అందింది నాకు. ఓ నైట్ క్లబ్లో పనిచేస్తోందామె. ఆ రాత్రి ఆ నైట్ క్లబ్కి వెళ్లాను. విశాలమైన హాల్లో ఓ పక్క బార్, మరో పక్క డ్యాన్స్ ఫ్లోరున్నాయి. హాల్లోని టేబుల్స్ గెస్టులతో నిండిపోయి ఉన్నాయి. చాలామంది డ్రింక్ చేస్తున్నారు. డిమ్ లైట్ వెలుగుతోంది. ఆ రోజు నా టార్గెట్ యొక్క డ్యాన్స్ ఉన్నట్టు నిర్ధారించుకుని ఓమూలగా క్రీనీడలో ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నాను నేను. హఠాత్తుగా డ్యాన్స్ ఫ్లోర్ పైన కలర్ లైట్స్ ఫోకస్ చేయబడ్డాయి. వెనుకనున్న స్క్రీన్ మీద సోనియా అన్న అక్షరాలు ఫ్లాష్ అయ్యాయి. ఓ యువతి ప్రత్యక్షమైంది. ముఖానికి సన్నటి నెట్టెడ్ ముసుగు, అర్ధనగ్నపు దుస్తులలో ఉన్న ఆమెను చూడగానే హాల్లో ఈలలు, కేకలు, చప్పెట్లు మార్మ్రోగాయి. డ్యాన్స్ చేస్తుంటే ఆమె ప్రతిభంగిమ అందంగా అలరిస్తోంది. ఆమెలో నైపుణ్యం ప్రస్ఫుటమవుతూ మైమరపింస్తోంది. సోనియాని చంపవలసి వచ్చినందుకు ఓ క్షణం నా మనసు గింజుకుంది. కాని నాలోని కిల్లర్ బయటకు వచ్చి గట్టిగా నెత్తిమీద మొట్టాడు నన్ను. ప్రోగ్రాం ముగియగానే ఫ్లయింగ్ కిసెస్, చప్పెట్ల మధ్య అదృశ్యమైపోయింది సోనియా. కూర్చున్న చోటు నుండి లేచి గ్రీన్ రూమ్ వైపు నడచాను నేను. గదిలో ఆరెంజ్ కలర్ లైట్ వెలుగుతోంది. సోనియా డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని ఉంది. ఆమె వీపు గుమ్మం వైపు ఉండడంతో నన్ను చూళ్లేదు. చప్పుడు కాకుండా వెళ్లి పిస్టల్ని ఆమె డొక్కకు ఆనించి పాయింట్ బ్లాంక్లో షూట్ చేశాను. సైలెన్సర్ వల్ల శబ్దం రాలేదు. ముందుకు ఒరిగిపోయిందామె. గది తలుపు మూసి బయట గెడపెట్టేశాను. హాలు దాదాపు ఖాళీ అయిపోయింది. హత్య చేశాక డ్రింక్ చేయడం అలవాటు నాకు. బార్కి వెళ్లి డ్రింక్ ఆర్డర్ చేశాను. త్రాగుతుంటే ఎంత మెల్లగా మాట్లాడుకుంటున్నా బార్మెన్ పలుకులు నా చెవిలో పడుతున్నాయి. ఈరోజు సోనియా మేడం డ్యాన్స్ సరికొత్తగా ఉంది కదూ అన్నాడు ఒకడు. రెండోవాడు గొంతు తగ్గించి, నీకో విషయానికి చెప్పనా? ఇందాక డ్యాన్స్ చేసింది సోనియా మేడం కాదు, ఆమె ఫ్రెండ్. మేడంకి ఒంట్లో బాగోలేదు. డ్యాన్స్ చేయలేనంటే మేనేజరు ఊరుకోడు. అందుకే తనను చూడ్డానికి వచ్చిన ఆమె ఫ్రెండ్ మేడం బదులు తాను ఫ్లోర్ ఎక్కుతానందట. ఇద్దరూ ఇంచుమించు ఒకేలా ఉండడంతో ఎవరికీ అనుమానం రాలేదు. అంటే ఇప్పుడు డ్యాన్స్ చేసింది వేరే అమ్మాయా? విస్తుపోయాడు మొదటివాడు. ఈష్, గట్టిగా అనకు. ఈ రహస్యం మన మధ్యనే ఉండాలి. లేకపోతే సోనియా మేడం జాబ్ ఊడిపోతుంది. నోటిపైన వ్రేలేసుకుని చిన్నగా హెచ్చరించాడు రెండవవాడు. ఉలిక్కిపడ్డాను నేను. ఎక్కుతున్న నిషా సర్రున దిగిపోయింది. ఇన్నేళ్ల వృత్తిలో ఎన్నడూ పొరపాటు చేయలేదు. వారి పలుకులే నిజమైతే నా టార్గెట్కి బదులు ఎవరో అమాయకురాలు బలైపోయింది. లేచి గ్రీన్ రూమ్కి పరుగెత్తాను. బయట గెడ అలాగే ఉంది. తలుపు తెరచుకుని లోపలికి వెళ్లాను. ఆ యువతి ప్రాణం పోయింది. జేబులోంచి సోనియా ఫోటో తీసి చూశాను. తరువాత ఆ యువతిని వెనక్కి త్రిప్పి ముఖం పరీక్షగా చూశాను. అంతే, మిన్ను విరిగి మీద పడినట్టయింది. నా కాళ్ల క్రింద భూమి కదలుతున్నట్టనిపించింది. నందిని అంటూ అరచాను. ఏం జరిగుంటుందో అర్థమైపోయింది నాకు. చెప్పినట్టే కోటి నుండి ఎలాగో తప్పించుకుని పారిపోయి హైదరాబాద్ వచ్చుంటుంది నందిని. ముందుగా స్నేహితురాలు సోనియాని కలిసి తరువాత నా దగ్గరకు రావాలనుకుని ఉంటుంది. అనుకోకుండా స్నేహితురాలికి బదులు తాను డ్యాన్స్ ఫ్లోర్ ఎక్కవలసి వచ్చింది. ముఖానికి పరదా ఉండడంతో పోల్చుకోలేకపోయాను నేను. సోనియా అనుకుని నందినిని చంపేశాను. హఠాత్తుగా జబ్బుపడ్డవాడిలా అయిపోయాను. నా మనసు దోచుకున్న తొలి స్త్రీ, నన్ను మనిషిగా మార్చాలనుకున్న స్త్రీనా నందినిని నేనే చంపేశానన్న వాస్తవం మదిలో ములుకులా పొడుస్తుంటే ట్రాన్స్లో ఉన్నవాడిలా బయటకు నడచాను. మనిషి చేసే పాపం ఎప్పటికైనా పామై తిరగబడి కాటేయకమానదురా కన్నా అనేది అమ్మ. నిజమే, నేను ఘోరపాపం చేశాను. చటుక్కున ఆగిపోయాను. జేబులోంచి పిస్టల్ తీసి నా కణతకు గురిపెట్టుకున్నాను. వ్రేలు నా ప్రమేయం లేకుండానే ట్రిగ్గర్ నొక్కింది.